ఇరాన్ అమెరికా డీల్లో లెబనాన్ కీలకంగా మారింది. ఇజ్రాయెల్కు ఇరాన్ అమెరికాల మధ్య డీల్ ఎంత మాత్రం ఇష్టం లేదు. డీల్కు అడ్డుపుల్లలు వేయడానికి శాయశక్తులా కృషి చేస్తోంది. ఇక ఇరాన్ వాదన విషయానికి వస్తే తక్షణమే లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ మిలిటరీ వెనక్కి రప్పించాలని అమెరికాపై ఒత్తిడి పెంచుతోంది. శాశ్వత శాంతి పరిష్కారానికి వెంటనే ఇరాన్ కొన్ని షరతులను అమెరికా ముందుంచింది. ఇక ట్రంప్ ఇజ్రాయెల్ను ఎంత బెదిరించినా లొంగటం లేదు. ఇరాన్ అమెరికా డీల్కు లెబనాన్ అంశమే కీలకంగా మారింది. లేదంటే చర్చల నుంచి తప్పుకుంటామని ఇరాన్ బెదిరిస్తోంది కూడా. మరి లెబనాన్పై ఇరాన్ అంతగా పట్టుబడడానికి కారణమేంటి? ఆ వివరాలేంటో ఈ ప్రత్యేకమైన కథనంలో తెలుసుకుందాం. అమెరికా ఇరాన్ల మధ్య కుదరాల్సిన శాంతి చర్చలు ఒక అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కి చెందన సాగుతున్నాయి. గత శుక్రవారం నాడు జరగాల్సిన శాంతి చర్చలు వాయిదా పడ్డాయి. ఆదివారం నాడు స్విట్జర్లాండ్లో మొదటి రౌండ్ చర్చలు ముగిశాయని గ్లోబల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే శుక్రవారం నాడు చర్చలు సాగటానికి ముందు రోజు అంటే గురువారం రాత్రి ఇజ్రాయెల్ లెబనాన్లో పెద్ద ఎత్తున వైమానిక దాడులు చేసి పలు పట్టణాలు గ్రామాలను నేలమట్టం చేసింది. దీంతో ఇరాన్ వెంటనే అమెరికాకు సమాచారం అందించింది. తాము చర్చలకు రావటం లేదని, వెంటనే లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ సైనికులు తప్పుకుంటేనే తాము చర్చలకు వస్తామని, లేదంటే లేదని తెగేసి చెప్పాయి. ఇక ట్రంప్ నెతన్యాహును బుజ్జగించే దారికి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఇరాన్ అమెరికాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం లేదా ఎంఓయూలో ప్రధాన అంశం లెబనాన్గా నిలిచింది. లెబనాన్ భూభాగం నుంచి ఇజ్రాయెల్ సైనికులు ఉపసంహరిస్తేనే తాము చర్చలకు వస్తామని షరతు విధించాయి. ఇక లెబనాన్లో హెజ్బుల్లా మిలిటెంట్లు అక్టోబర్ 2023 నుంచి ఇజ్రాయెల్తో ఫైట్ చేస్తున్నారు. పాలస్తీనాకు చెందిన హమస్ మిలిటెంట్లు అక్టోబర్ 7, 2023న ఇజ్రాయెల్పై దండయాత్ర చేసి 1200 మందిని ఓచుకోత కోసి 250 మందిని కిడ్నాప్ చేసిన తర్వాత నుంచి మొదలైన యుద్ధం ఇప్పటికీ అలా కొనసాగుతూనే ఉంది. హమస్కు మద్దతుగా హెజ్బుల్లా చీఫ్ హసన్ నాసరల్లా ఇజ్రాయెల్పై పెద్ద ఎత్తున మిస్సైల్తో పాటు డ్రోన్లతో దాడులు చేయించాడు. దీంతో ఇజ్రాయెల్ 2024 సెప్టెంబర్, ఆ తర్వాత ఈ ఏడాది మార్చిలో లెబనాన్పై దాడులు జోరుగా పెంచింది. హెజ్బుల్లా చీఫ్ నాసరల్లాను కూడా యుద్ధం మొదలైన తొలి రోజుల్లోనే లేపేసింది. ఇక ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేస్తూ లెబనాన్ భూభాగాన్ని ఆక్రమించడం మొదలుపెట్టింది. ఇప్పటికీ దేశంలో 5% భూభాగాన్ని ఆక్రమించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని ఇజ్రాయెల్, అమెరికాలు కలిసి చంపిన తర్వాత ఇజ్రాయెల్పై హెజ్బుల్లా మిలిటెంట్లు దాడులు జోరును పెంచాయి. ఇక ఇజ్రాయెల్ లెబనాన్పై విచ్చలవిడిగా దాడులు చేసి సుమారు 4057 మందిని చంపింది. అలాగే వైమానిక దాడుల్లో 12,121 మంది గాయపడ్డారు. ఇక ఇజ్రాయెల్ ప్రధానంగా పారామెడిక్స్, జర్నలిస్టునే లక్ష్యంగా చేసుకుంది. డజన్ల కొద్దీ గ్రామాలను నేలమట్టం చేసింది. ఇదిలా ఉండగా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే లెబనాన్కు సంబంధించి పలు ప్రకటనలు ఇచ్చారు. ఇజ్రాయెల్ను వెంటనే లెబనాన్ నుంచి వెనక్కి రావాలని కోరారు. ఇక ఇజ్రాయెల్ వాదన విషయానికొస్తే ఇజ్రాయెల్ ఉత్తర సరిహద్దును హెజ్బుల్లా మిలిటెంట్లు అడ్డా చేసుకుని తమపై దాడులు చేస్తున్నారని, దీంతో సరిహద్దుకు ఆనుకుని ఉన్న గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోతున్నారు. అక్కడ ప్రజలు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని బ్రతుకుతున్నారని ఇజ్రాయెల్ వాదిస్తోంది. దాడుల్ని సమర్థించుకుంటోంది. గత మంగళవారం ఫ్రాన్స్లో జరిగిన G7 సదస్సులో ట్రంప్ మాట్లాడుతూ ఇజ్రాయెల్ హెజ్బుల్లా ఫైటింగ్ లో పెద్ద ఎత్తున సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారని నెతన్యాహుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లెబనాన్లోని అపార్ట్మెంట్లపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తోంది. ఈ అపార్ట్మెంట్లో హెజ్బుల్లా ఫైటర్లు ఉండరు కదా, అపార్ట్మెంట్లో ఉండేవారు అంత సామాన్య పౌరులే కదా అని ట్రంప్ నెతన్యాహును సూటిగా ప్రశ్నించారు. మొత్తానికి చూస్తే ట్రంప్ లెబనాన్తో పాటు హెజ్బుల్లాతో ఇజ్రాయెల్ వ్యవహరిస్తున్న తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే నెతన్యాహు లెబనాన్ నుంచి తమ సైనికుల్ని తప్పించాలని ఆదేశించారు. ఇక మిడిల్ ఈస్ట్ అనలిస్టుల సమాచారం ప్రకారం ఎంఓయూలో లెబనాన్ అంశం కీలకంగా మారింది. ఎందుకంటే అమెరికాకు లెబనాన్ ప్రభుత్వంతో ద్వైపాక్షిక సంబంధాలు బలంగా ఉన్నాయి. అందుకే ట్రంప్ ఇజ్రాయెల్ను తక్షణమే లెబనాన్ నుంచి నిష్క్రమించాలని కోరుతున్నాడు. ఇక అమెరికా కూడా లెబనాన్ను ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం మధ్యలో తలదూర్చరాదని కోరుకుంటుంది. అలాగే లెబనాన్కు ఇజ్రాయెల్కు మధ్య ఈ నెల 3న జరిగిన ద్వైపాక్షిక కాల్పుల ఒప్పందాన్ని అమలు చేయాలని బలంగా కోరుకుంటుంది. దీనివల్ల లెబనాన్ భూభాగంలో అహింసా మార్గం ద్వారా కాపాడుకోవచ్చునని ఎనలిస్టులు భావిస్తున్నారు.
అయితే ఇజ్రాయెల్ ఆలోచనలు మాత్రం వేరుగా ఉన్నాయి. ఇక ఇజ్రాయెల్ మాత్రం ఇరాన్, అమెరికాల మధ్య MOU అమలు కారాదనే భావిస్తున్నాయి. చర్చలు సఫలం కారాదని కోరుకుంటున్నాయి. అందుకే లెబనాన్పై నిరంతరం దాడులు చేస్తూనే ఉంది. ఇక ట్రంప్ చెప్పినా ఎవరు చెప్పినా ఇజ్రాయెల్ మాత్రం వినటం లేదు. దీంతో ఇరాన్ వెంటనే హర్ముజ్ జలసంధిని మూసివేసింది. ఇక లెబనాన్కు చెందిన సాధారణ పౌరులు మాత్రం ఇరాన్, అమెరికా MOUల ప్రకారం లెబనాన్పై ఇజ్రాయెల్ యుద్ధం ముగుస్తుందని భావిస్తోంది. అయినా కొన్ని అంశాలపై మాత్రం పరిష్కారం లభించడం లేదు. ఇదిలా ఉండగా హెజ్బుల్లా సెక్రటరీ జనరల్ నయీం కాసిం మాత్రం ఇరాన్ను ప్రశంసలతో ముంచెత్తారు. ఇరాన్ కోసం లెబనాన్ ప్రజలు ఎలాంటి త్యాగానికైనా సిద్ధంగా ఉన్నారని, ఎట్టి పరిస్థితుల్లో ఇజ్రాయెల్ దురాక్రమణకు అడ్డుకట్ట వేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్, లెబనాన్లు ఈ వారంలోనే ప్రత్యక్షంగా సంప్రదింపులు జరపనున్నాయి. ఇక ఇజ్రాయెల్ ప్రధాన డిమాండ్ మాత్రం హెజ్బుల్లాను ఆయుధాలను త్యాజించాలని కోరుతుంటే హెజ్బుల్లా మాత్రం ససేమ్రా అంటున్నారు. కాగా ఇదే తంతు 2025 నుంచి కొనసాగుతుంది. దీంతో ఇజ్రాయెల్ హెజ్బుల్లాల జాడ్యాన్ని తొలగిస్తామని చెప్పి దక్షిణ బీరుట్తో పాటు బెక్కా హిల్స్పై నిరంతర దాడులు చేస్తూనే ఉంది. అయితే లెబనాన్ ప్రెసిడెంట్ జోసెఫ్ అవున్కు మాత్రం ఇటు ఇజ్రాయెల్పై అటు హెజ్బుల్లాలపై ఏమాత్రం పట్టులేదు. ఇక బయట నుంచి మద్దతు లభిస్తే తప్ప ఆయన బతికి బట్టకట్టే పరిస్థితి కూడా లేదు. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మాత్రం దక్షిణ లెబనాన్ను సెక్యూరిటీ జోన్గా ప్రకటించి తన దళాలను అక్కడే ఉంచుతానని ప్రకటించారు. ఉత్తర ఇజ్రాయెల్ను హెజ్బుల్లా నుంచి రక్షించుకోవడానికి మాత్రమే తాము దక్షిణ లెబనాన్లో ఉండాలనుకుంటున్నామని తెలిపారు. కాగా ఆదివారం ఉదయం స్విట్జర్లాండ్లో ఇరాన్, అమెరికాల మధ్య చర్చలు మొదలయ్యాయి. అమెరికా ఒత్తిడితో శనివారం సాయంత్రం ఇజ్రాయెల్ లెబనాన్పై కాల్పులను నిలిపింది. లేదంటే చర్చలు కుప్పకూలుతాయని ట్రంప్ నెతన్యాహు దృష్టికి తేవడంతో ఇజ్రాయెల్ కాస్త వెనక్కి తగ్గింది. కాగా మంగళవారం నాడు ఇజ్రాయెల్, లెబనాన్కు మధ్య వాషింగ్టన్లో చర్చలు జరగనున్నాయి. ఇదిలా ఉండగా నెతన్యాహు ఆదివారం నాడు మధ్యాహ్నం హిబ్రూ భాషలో దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ లెబనాన్పై గట్టి పట్టు సాధించామన్నారు. ఇక నెతన్యాహు మాత్రం అమెరికాపై అసహనం వ్యక్తం చేశారు. అమెరికా మనల్ని ఏం చేయగలదు, ఏమీ చేయలేదన్నారు. లెబనాన్పై దాడులు ఆపాలని కోరుతోంది. తాను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆగేదే లేదన్నారు. సరిహద్దు దాటి లెబనాన్లో సెక్యూరిటీ జోన్ ఏర్పాటు చేస్తాను. అక్కడ టెర్రరిస్టులను చంపి తమ ప్రజల్ని రక్షించుకుంటామని, టెర్రరిస్టుల జాడ్యం ముగిసే వరకు లెబనాన్లో తమ సైనికులు ఉంటారని నెతన్యాహు బలంగా చెబుతున్నారు. IDF చీఫ్ లెఫ్టినెంట్ యూజుల్ జమీర్ కూడా ఆదివారం నాడే ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం హెజ్బుల్లా కూడా గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. హెజ్బుల్లాకు చెందిన మిడ్ లెవెల్ కమాండర్స్ గత 2 రోజుల్లో చాలా మంది చనిపోయారని ఇజ్రాయెల్ లెఫ్టినెంట్ కల్నల్ జమీర్ అన్నారు. అయితే స్విట్జర్లాండ్లో జరుగుతున్న చర్చల్లో ఒకవేళ ఇరాన్, అమెరికాపై ఒత్తిడి తెచ్చి లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ తప్పుకోవాల్సిందేనని ఒత్తిడి పెంచితే ఇజ్రాయెల్ స్వల్పంగా వెనక్కి తగ్గే అవకాశాలున్నాయి. మొత్తం లెబనాన్ నుంచి నిష్క్రమించడం మాత్రం అయ్యే పని కాదు. ఈ నేపథ్యంలో మొదటి రౌండ్ చర్చలు ముగిశాయి. చర్చల పట్ల ఇటు అమెరికా, అటు ఇరాన్ సంతృప్తి వ్యక్తం చేశాయి. అయితే చర్చల్లో లెబనాన్ అంశమే కొరకరాని కొయ్యగా మారటం గమనార్హం. ఇక ఇరాన్ మాత్రం ఇటు లెబనాన్లోని హెజ్బుల్లాను, అటు పాలస్తీనాలోని హమస్ మిలిటెంట్లను, యెమెన్లోని హౌతీ మిలిటెంట్లకు వెన్నుదన్నుగా ఉంటుంది. వారికి ఆయుధాలతో పాటు డబ్బును సమకూరుస్తోంది. మిడిల్ ఈస్ట్లో తన పట్టు సాధించుకోవాలనుకుంటోంది. ఇరాన్ తరపున హెజ్బుల్లా ప్రాక్సీ వార్ చేస్తోంది. అందుకే అమెరికాతో శాంతి చర్చలకు లెబనాన్పై ఇరాన్ గట్టిగా పట్టుబడుతోంది.